today we sit here to talk about the film and the kind of production that it has come out, the kind of visuals you've seen has never been seen before. Usually people come with big diagrams and the films don't even get made. People are going to be shocked when they see. We had a fight. You caught me here, and I thought like. In the movie. Another stage, but if I don't do this now, then I might not be able to do it again. I think also the sets, I think for the audience to know that. ఈ సినిమాలో కాంప్లెక్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది భయ్యా, కానీ స్టోరీ అంత కాంప్లెక్స్ గా ఉండదు. యాక్షన్ ఎపిసోడ్స్ అంత గ్రేట్ గా లేవు భయ్యా, అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి సినిమా. హాయ్ ఫ్రెండ్స్, మీకు పూల చెక్క అని అతను తెలిసే ఉంటాడు. యూట్యూబ్లో అయితే మూవీస్ రివ్యూస్ గురించి, మూవీ అప్డేట్స్ గురించి, రిలీజ్ డేట్స్ గురించి, ఇక దాంట్లో ఉన్న క్యాస్టింగ్ గురించి, ఎవ్రీథింగ్ మూవీ లవర్స్ కాబట్టి ప్రతిదీ అయితే చెప్పుకుంటూ ఉంటాడు. సో అలాంటిది ఒక్క వీడియో వల్ల దాదాపు 2 డేస్లో 16,000 మంది అయితే అన్సబ్స్క్రైబ్ చేశారు. సో ఆ వీడియో ఏంటి, ఎందుకు ఇతన్ని అంత నెగిటివ్ చూపించారు, అసలు పూల చెక్క అనే అతను ఎందుకు ఇలా చేశాడు, సో ఇతని గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. పూల చెక్క దీని గురించి మనం చెప్పవసరం లేదు. మూవీ రివ్యూస్ ఇచ్చినప్పుడల్లా మనకి కొన్ని టమాటోస్ అయితే ఇస్తూ ఉంటాడు. అలాంటిది ప్రభాస్ ఆదిపురుష్ మూవీకి అయితే 3 టమాటోస్ అయితే ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి 2898 AD మూవీకి, ఇది ప్రభాస్ నటించిన మూవీ కదా, సో దీనికి కూడా ఎలా ఇచ్చారంటే 2.5 ఇచ్చారు. సో దీనికోసం ఫ్యాన్స్ అయితే సో చాలా నేటివిటీ అనేది తెచ్చుకున్నాడు. దేనికంటే ఇంత కష్టపడి తీసిన మూవీకి, అంటే దాదాపుగా స్క్రిప్ట్ డెవలప్మెంట్ చేయడానికే 5 years, మ్యాక్సిమం క్యాస్టింగ్ ఇవన్నీ ఏరుకోవడానికి, ఒక్కొక్కరిని ఒప్పించడానికే తను దాదాపు 4 years అయితే కష్టపడ్డాడు. ఇక తన కష్టానికి తగ్గట్టు ప్రతిఫలంగా మూవీ అనేది అయితే తీశారు. సో తీయడం కూడా మైథాలజీకి ఇటు సైన్స్ ఫిక్షన్కి యాడ్ చేసి కల్కి 2898 మూవీ అయితే తీశారు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మూవీ చూసిన వ్యక్తి మూవీ తన అభిప్రాయం చెప్పుకోవడంలో తప్పులేదు, కానీ చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి కదా. సో అలాంటి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే చాలా నేటివిటీ అయితే తెచ్చుకున్నాడు. దీనివల్ల ఏంటంటే ఆదిపురుష్ కొంచెం గ్రాఫికల్గా కానీ విఎఫ్ఎక్స్ పరంగా కానీ చాలా వరస్ట్ ఉంటాయి. అంటే బాగానే ఉంటుంది నా ఉద్దేశంలో, కాకపోతే మనకి మరీ కొంచెం యానిమేషనల్ కనిపించేది. కానీ కలికి మూవీకి వచ్చేసరికి అలా కాదు కదా, చాలా హై క్వాలిటీ విఎఫ్ఎక్స్, పైగా తీసింది కూడా యాక్షన్ సీన్స్ కూడా చాలా మైండ్ బ్లోయింగ్ సీన్స్ అయితే ఉంటాయి. సో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్లో మైథాలజీకి వీటికి కనెక్షన్ ఉంది కాబట్టి, సో సైన్స్ ఫిక్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ కింద తీసుకున్నారు. ఫ్యూచరిస్టిక్ ఇలా ఉంటుంది అని మూవీ కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. కానీ మనోడు అలా చేయలే. ఏం చేశాడంటే ఇతను చెప్పేది తన ఇష్టాసారంగా చెప్పుకొని, సో నాకు ఇలాగ ఉంది ఈ మూవీ, సో ఇది అంత ఏం కాదు, గ్లంజీగా ఉంది అన్నట్టయితే మాట్లాడుకున్నారు. సో దీనివల్ల ఫ్యాన్స్కి అయితే విపరీతమైన కోపం వచ్చింది. సో ఈ కోపమే తన కొంప ముంచి 2 డేస్లో 17,000 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఎంత నేటివిటీ అయితే తెచ్చుకున్నాడో చూడొచ్చు. సో ఎప్పుడైనా మన యూట్యూబ్లో అనేది కరెక్ట్గా ఏదన్నా థీమ్ మాట్లాడాలన్నా, దాని గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడుకున్నా దాని మీద అవగాహన ఉండాలి, అందరికీ ఉంటుంది. కానీ అభిప్రాయం అనేది మన ఇన్నర్ సైడ్ బాగానే ఉన్న, అవుట్ సైడ్ వచ్చేసరికి పర్ఫెక్ట్ ఉండాలి. సో ఈ మూవీ అయితే కష్టపడిన దానికి ప్రతిఫలంగా అయితే ఇవ్వాలి. కానీ తిన్న 2.5 ఇవ్వడం, 3 టమాటోస్ ఇవ్వడం, 4 ఇవ్వడం, ఇలా టమాటోస్ వల్ల వచ్చే గొడవలోనే ఇతను అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు. సో ఎంత నేటివిటీ అనేది ఏ యూట్యూబరు తెచ్చుకోలో. ఓన్లీ 2 డేస్లోనే 17,000 మంది, దాదాపు ఇక 20,000 మంది పోయినా ఆశ్చర్యపోవసల. 6 లక్షల పైగా ఉన్న సబ్స్క్రైబర్స్ని తిని ఇప్పుడు 5,96,000 వరకు తెచ్చుకున్నాడంటే చూడండి ఎంత నేటివిటీ అనేది తెచ్చుకున్నాడో. కొన్ని రివ్యూస్ ఇవ్వచ్చు, కానీ ఒక హై ప్రొఫైల్డ్ మూవీ, ఒక పెద్ద హీరో నుంచి ఒక సినిమా వస్తుందంటే మనం చూసి రివ్యూ ఇవ్వాలి. సో ఇది ఉద్దేశాన్ని అయితే తిను కొంచెం మిస్టేక్ చేశాడని నేను అనుకుంటున్నా. సో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మన ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మూవీ చూసిన కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మూవీ అయితే చాలా బాగుంది. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడండి, పైరసీని అయితే ఎంకరేజ్ చేయకండి. మూవీ టికెట్స్ రేట్ ఎక్కువ ఉన్నాయని తెలుసు, కొంతమంది తగ్గాకి వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మహాభారతానికి సైన్స్ ఫిక్షన్కి లింకప్ అయి ఉంది కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇలా ఉండబోతుంది భారతదేశం సో అనే కాన్సెప్ట్ అయితే మూవీని అయితే తీశారు. సో తప్పకుండా థియేటర్లో అయితేనే చూడండి.
సో ఓటీటీలో లవర్స్ అయితే ఓటీటీ వచ్చా చూడండి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.